పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇటీవల పల్నాడు పర్యటనకు సంబంధించి ఆయన కారు కింద సింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయినటువంటి దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినటువంటి అవన్నీ కూడా అందరూ చూశారు. దానికి సంబంధించి అనేక వార్తా కథనాలు కూడా వస్తుంది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి పోలీసులు పూర్తి విచారణ అయితే జరుపుతున్నారు. అందులో భాగంగా నిన్నటి రోజున రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి కారు, అంటే ఆయన వాడినటువంటి ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే కారు కింద ఆ యొక్క సింగయ్య అనేటువంటి వ్యక్తి చనిపోయాడో ఆ కార్ని సీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది శ్రేణులు మాట్లాడుతూ రోప్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వలేదు, రోప్ పార్టీ ఉంటే అది జరిగి ఉండేది కాదు కదా అని చెప్పేసి సమర్థించుకుంటూ వస్తున్నారు. అయితే మొత్తంగా తాజాగా చూసుకుంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి సంబంధించి కూటమి ప్రభుత్వం భద్రత సరిగా కల్పించట్లేదు అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి సందర్భానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ Z+ కేటగిరీ భద్రత కల్పిస్తున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. దానికి అనుగుణంగా గడిచిన పర్యటనలన్నిటికి సంబంధించి ఎంతమంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారో దానికి సంబంధించిన నివేదికలు అన్నీ కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి కార్ సీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, మొదటగా దాని గురించి మాట్లాడుకుంటే సింగయ్య గారు ఆయన కారు కింద పడి చనిపోయినటువంటి వీడియోస్ మనందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేకపోవడం వల్లే, రోప్ పార్టీ లేకపోవడం వల్ల అలా జరిగిందని చెప్పేసి వాళ్ళ నాయకులు వీళ్ళందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. కారు సీజ్ చేయడం కక్ష సాధింపు అంటున్నారు. ఏమంటారు మీరు దాని గురించి? ఇక్కడ అసలు ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే కార్యక్రమాలు, వీళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, మరి కార్యక్రమాలు చేసినప్పుడు ఆయనకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎంత భద్రత కల్పిస్తుంది? అసలు ఈ రోజు నీకు ప్రభుత్వం కేటాయించిన కారే నువ్వు వద్దన్న అడివి, నేను ఆ కారులో ప్రయాణించనని చెప్పేశాడు. Z కేటగిరీ ఉంటే 22 మంది సిబ్బంది ఉంటారు, Z+లో ఉంటే 34-36 మంది సిబ్బంది ఉంటారు. మరి ఇంతమంది సెక్యూరిటీ ఇచ్చి ఇన్ని విధాలుగా అతనికి భద్రత కల్పిస్తున్నా కూడా వాళ్ళ స్వయం కృతాపరాధం ఏ విధంగా చేస్తున్నారో మనం ఇక్కడ ఫస్ట్ మాట్లాడుకోవాలి. అంటే ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది, ఇచ్చిన వ్యాన్ను కూడా తిరస్కరించి తన సొంత వ్యాన్ని తను వాడుకుంటున్నాడు. అవన్నీ మనం చూసాం. అదే కార్ని ఈ రోజున సీజ్ చేయడం జరిగింది. కాకపోతే వీళ్ళు గతంలో ఏ ప్రోగ్రాం చేసినా కూటమి ప్రభుత్వం అధికారంలో దగ్గర నుంచి మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అంటే అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇవన్నీ కూడా సంఘ విద్రోహ శక్తులుగానే వీరు అక్కడ పేరు తెచ్చుకుంటున్నారు తప్పించి ఎక్కడా కూడా ఇది మంచి పని ఒకటి చేశాము అనేది మనం ఇంతవరకు కని విని ఎరగలేదు. వీళ్ళ చరిత్ర అలా ఉంది. మరి చూస్తే రాప్తాళ్ళు మరి హెలిప్యాడ్ దగ్గర వరకు కూడా రావడానికి వీల్లేదని చెప్పేసి 1100 మంది పోలీసులను బందోబస్తు పెట్టి, మరి అందులో అది ఫ్యాక్షన్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి, కంపల్సరీ మంచి ఇతనికి ప్రోటోకాల్ ఉండాలని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం చేశారు? అక్కడున్న పోలీసులందరినీ కూడా అదమాయించి మీరు చెప్పకండి, మా ఎవరైతే నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి రావాల్సిందేనని చెప్పేసి గందరగోళం సృష్టించారు. మరి అక్కడికి వచ్చి చివరికి ఏమన్నారు? పైలట్ బ్యాగ్ ఎత్తుకుపోయారన్నారు. మరి అక్కడున్న విండ్ షీల్డ్ దెబ్బకొట్టే వీళ్ళే దాన్ని పాడు చేశారని చెప్పేశారు, దెబ్బతింది. మరి తిరిగి వెళ్ళటానికి కూడా ఫ్లైట్ ఇంకా అది పనిచేయదు, హెలికాప్టర్ అని చెప్పారు. రకరకాలుగా ఆరోపణలు చేసి చివరికి ఏమన్నారు? కూటమి ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదు. ఫైనల్గా ఏది జరిగినా అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ వాళ్ళ స్వయంకృతాపరాధం. ఎవరు అక్కడ పర్మిషన్ వద్దు, కొంతమందికే ఉంది, వాళ్ళు మాత్రమే ఆయన రిసీవ్ చేసుకొని రండి అంటే జనాలందరినీ వదిలేసింది తోపుదుర్తి ప్రకాష్. అది క్లియర్గా ఉంది. తర్వాత పరారులోకి వెళ్ళాడు. మరి పైలట్ కూడా ఎక్కడ నోరు మెదపలేదు విచారణలో. ఇంత మొత్తం క్లియర్ కట్గా వాళ్ళ దగ్గర ఈ రోజున మొత్తం కూడా మన దగ్గర ఉంది. ఏం చేశారు వాళ్ళు అనేది పోలీసులు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానీ విచారణలో అన్నీ ఉన్నాయి. మళ్ళీ చూస్తే పొదిలి పొగాకు పర్యటన, ఆ పొగాకు బేళ్లన్నీ కూడా ఇష్టానుసారంగా తొక్కేసి, అంటే మనకి చేలో కనుక అడవిగొడ్లు బట్టి ఏ విధంగా నాశనం చేస్తాయి అలా నాశనం చేశారు రైతులది పరామర్శ అనే పేరుతో. అక్కడున్న మహిళల మీద మరి కొంతమంది పోలీసుల మీద రాళ్లతో దాడి చేసి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు. అక్కడికి కూడా వెళ్ళిన తర్వాత వీళ్ళేంటి, కూటమి ప్రభుత్వం మా మీద మేము జనంలోకి వస్తుంటే మమ్మల్ని చూడలేక ఓర్చుకోలేక. అస్సలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో సహా ఎవరినైనా వీళ్ళు బయటకు రానిచ్చారా? హౌస్ అరెస్టులు చేసి ఎక్కడైనా ఒక కార్యక్రమం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున రూల్స్ రెగ్యులేషన్స్ నేను నా నాయకుల్ని నా మనుషుల్ని కలవటానికి వెళ్తుంటే మీరు ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదని మాట్లాడుతున్నాడు కదా. ఆ రోజు గుర్తు రాలేదా ఆయనకి? మరి ఈ రోజుని చూస్తుంటే అక్కడ గుంటూరులో చూసాం. అక్కడ ఎంత గందరగోళాన్ని సృష్టించి మిర్చి టిక్కీలు ఏ విధంగా దొంగతనం చేసి 14 టిక్కీలు అతను పోవటం, అవి ఎవరి బండిలోనో దొరికినాయి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిదేనని తేలటం. మరి అక్కడ కూడా ఒక గందరగోళమైన పరిస్థితి. మరి గంజాయి బ్యాచ్ మరి అక్కడికి వెళ్ళి కూడా అక్కడ అదే చేశాడు. ఈ రోజుని చూస్తే ప్రజలందరూ కూడా కోరుకుంటుంది కనిపిస్తున్న విషయం, అసలు జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కావాలా,
ఆయన ఏదన్నా ఒక ప్రోగ్రాం పెడితే జనాలకు సెక్యూరిటీ కావాలా? ఈ రోజు బలైంది ఎవరు? ప్రజల వ్యక్తే కదా, అతను ఒక ప్రజల్లో ఒక భాగమే కదా. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిగా సెక్యూరిటీ అవసరం ప్రజలకా? ప్రజలకే సెక్యూరిటీ కావాలి. ప్రజలే ఈ రోజు నష్టపోతున్నారు. వాళ్ళ ప్రాణాలు ఎంతమంది అండి? మొన్న సత్తెనపల్లిలో 3, ఒకరేమో అనారోగ్యంతో టయానికి అతనికి ట్రీట్మెంట్ అవ్వక కేవలం వీళ్ళ కాన్వాయ్లో చిక్కోవటం వల్లే అతను చనిపోవటం, ఇంకొక వ్యక్తిని వీళ్ళ సెక్యూరిటీ బలంగా వాళ్ళని నెట్టడం వల్ల అతని హార్ట్కి పంపింగ్ అవ్వక అతను చనిపోయాడు. సింగయ్య అనే వ్యక్తిని చూసాం. సాక్షాత్తు ఆయన మరి గతంలో చెప్పాడు కదా, తమ్మినేని సీతారాం, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు నలిపేస్తాము, దాని కింద పిండి పిప్పి చేస్తామని. అలానే చేశారు. ఇలానే అనుకోవాలా? ఈ రోజున వీళ్ళు ఏదైతే Z+ అంటున్నారో జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ సెక్యూరిటీ ఉంది. మీరు కావాలని జనాల్ని వదిలేసి ఇష్టానుసారంగా అసలు అంతకుముందు పరదాలు కట్టుకొని అన్నీ క్లోజ్ చేసేసి, ఎక్కడ ఆయన పైన ఫ్లైట్లో వెళుతున్నా కూడా కింద మరి ఏదైతే ట్రాఫిక్ ఆఫ్ చేయించేసి ఎన్ని విధాలుగా అతను బయటకు వస్తే చాలు ప్రజల మొహం చూడకుండా చేశాడు. ఈ రోజున ఎందుకు ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నాడు కూటమి ప్రభుత్వం మీద? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అసలు రోప్ పార్టీ అంటున్నారు కదండి. ఫస్ట్ రోప్ పార్టీ గురించి మాట్లాడితే మనం ఎంతోమంది వీఐపీలను చూస్తూ ఉంటున్నాం. వాళ్ళు బయలుదేరే దగ్గర జన సమూహం ఉంటే గనక అక్కడ వాళ్ళు ఎక్కడైతే ప్రోగ్రాం పెట్టుకున్నారో ఆ ప్రోగ్రాంలో ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి. అక్కడే రోప్ పార్టీ ఉంటుంది. మధ్యలో కూడా రోప్ పార్టీ ఉండాలంటే మీరు ముందుగా పెట్టుకోవాలి ఏర్పాట్లు. అక్కడ మీరు అక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో, ఇదిగో అసలు ఫస్ట్ అతనికి ఇచ్చిన సెక్యూరిటీ ప్లస్ అతనికి పర్మిషన్ ఇచ్చిన ఏదైతే వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళు లిమిట్స్ క్రాస్ చేశారు. అంతా కూడా ఇల్లీగల్ చేసిందంతా మళ్ళీ తప్పని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎక్కడ ఒక్కటి కూడా వాళ్ళు చేసింది కరెక్ట్గా లేకుండా మళ్ళీ ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం మీద నెట్టే ఈ చర్యలను ఏ విధంగా చూడాలంటే వీళ్ళ ఆలోచన విధానం కరెక్ట్గా లేదు. ఈ రోజున Z+ కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి కాదు. అతనికి కావాల్సింది ఏంటంటే జైలు ప్లస్ కావాలి. జైల్లో చక్కగా టయానికి భోజనం అన్నీ కూడా 16 నెలలు ఉండొచ్చాడు కదా, ఆ మాత్రం తెలీదా? మరి అట్లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఒకసారి ఆలోచించుకోండి. ఆయనతో పాటు నాయకులు, మరి కార్యకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా, మరి అదేవిధంగా వాళ్ళ ఛానల్ ఒకటి ఉంది. మరి ఆ ఛానల్లో ఏంటో ఈ మధ్య వింత జబర్దస్త్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ హాస్యాస్పదంగా తప్పించి ప్రజలకు ఉపయోగకరంగా ఒక్కటే లేదు వీళ్ళ ప్రోగ్రాము. కాబట్టి ఈ రోజున వీళ్ళు చేస్తున్న ఈ Z+ కేటగిరీ గురించి కానీ ఈ రోప్ పార్టీ గురించి కానీ చెప్పుకోవాలంటే ఖచ్చితంగా దానికి మీరు అక్కడ ఇచ్చిన సమాచారం, ఇదిగో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి నేను వెళుతున్నాను, ఇంతమందితో వెళుతున్నాను అన్నప్పుడు నీకు అంతమందికి పర్మిషన్ లేనప్పుడు ఆ లిమిట్స్ క్రాస్ చేశారు ఫస్ట్. మరి అక్కడున్న జనానికి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ప్రకారమే నీకు పంపిస్తారు. కానీ మీరు అడ్డగోలుగా వెళ్ళిపోతే అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వస్తారండి సెక్యూరిటీ? అప్పటికప్పుడు మనం సెక్యూరిటీని ఇవ్వలేరు కదా. మీకు ఆల్రెడీ ఒక రోప్ పార్టీ ఉంది. అది ఎక్కడుంది? మీరు విగ్రహావిష్కరణ చేసే దగ్గర ఉంది. తాడేపల్లిలో మీరు బయలుదేరే దగ్గర ఉండిద్ది. మధ్యలో మీరు సీఎం అని పిలిపించుకోవటానికి అరిపించుకోవటానికి ఏదైతే ఈ మచ్చల పులి ఉందే, ఈ మచ్చల పులిని చూస్తుంటే ప్రజలకు అందరికి కూడా ఒక్కసారిగా పూనకాలు వచ్చేస్తాయి అంట. పిచ్చి పిచ్చి కేకలేస్తూ సైకోల్లాగా మారిపోయి పిల్ల సైకోలా పెద్ద సైకో కోసం సైకో వచ్చాడు అని అరుస్తుంటే ఇంకా అరవండి అని అరిపించుకోవటం కోసం ఆ దారిలో బండి ఆపేసి దాని కింద ఆయన పడిపోవటానికి కారణం అయ్యి ఆయన జీవితం సర్వనాశనం. అంటే పడిపోయిన వెంటనే చనిపోలేదు, ఈడ్చి మొక్కల్లో అక్కడ పక్కన ఆ చిల్ల చెట్లు ఇసిరేశారు. అసలు జంతువులైనా అట్లా వేస్తారండి? ఎంత నీచమైన పని! వీళ్ళు చేసిన ఈ పిచ్చి పనులు, ఇట్లాంటివన్నీ కూడా పిచ్చి ఆలోచనలు, ఈ పిచ్చి మాటలు తప్పించి ఎక్కడా కూడా వాళ్ళు అనుకుంటున్నట్లుగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా కావు అని అరుస్తున్నారు. వీళ్ళంతా ఏమంటే కూటమి ప్రభుత్వం Z+ ఇవ్వాలి అని ఆల్రెడీ ఉన్నది కదా, ఇంకేంటి అంటే తీసేమని అడుగుతున్నారా ఏంటి? ఈ రోజున ప్రజలకు రక్షణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ఫస్ట్ అది గుర్తుపెట్టుకొని కూటమి ప్రభుత్వం ఇట్లాంటి వ్యక్తులకి ఈ కార్యక్రమాలకి ఫస్ట్ పర్మిషన్ ఇవ్వాలా వద్దా? ఇస్తే కట్టుదిట్టంగా, మరి వాళ్ళు కేవలం లిమిట్స్ క్రాస్ చేస్తే అప్పటికప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే చూసాం ఈ రోజున సత్తెనపల్లిలో వాళ్ళు గనక కూటమి ప్రభుత్వం ఇదిగో ఇన్ని వెహికల్స్ మాత్రమే మీరు తీసుకెళ్ళండి, ఇంతమంది మాత్రమే మీ నాయకులు రావాలని చెప్పి కొన్ని లిమిటేషన్స్ ఉన్నప్పుడు దాన్ని క్రాస్ చేస్తే మాత్రం అక్కడ నిర్దాక్షిణంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇట్లాంటి కఠినమైన చర్యలు ఉంటేనే రెండోసారి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా ఉంటారనేది ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ రోజున ఆలోచిస్తున్నారు. మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మేము చనిపోతున్నాము. జగన్మోహన్ రెడ్డి చేసే ఈ పిచ్చి ఏదైతే ప్రోగ్రాంలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి కూటమి ప్రభుత్వం ఆలోచించి పర్మిషన్ ఇవ్వండి అని కోరుకుంటుంది. థాంక్యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.